అనామిక, అవని ఇద్దరూ తోటికోడళ్ళు. వాళ్ళిద్దరూ ఇంట్లో చాలా ప్రేమగా ఉంటారు. కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అనామిక ఇంట్లోనే మిషన్ కుడుతూ డబ్బు సంపాదిస్తుంది. ఆ డబ్బుని అత్తగారికిస్తుంది. అత్తగారు ఆ డబ్బు తీసుకుని అనామికతో ఇలా అంటుంది. నాకు నెలకి డబ్బులు ఇత్తా ఉంటే సంతోషంగా ఉంటది. కొందరున్నారు ఎందుకు తిని పడుకోవడం తప్ప ఏమీ చెయ్యరు అని అవనిని ఉద్దేశించి అంటుంది శారద. అత్తయ్య, మీరెవరిని ఉద్దేశించి అంటున్నారో నాకు బాగా తెలుసు. నేను పని చేతకాక పని చేయడం లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఊరికి నా మీద పడి ఎందుకు ఏడుస్తారు? ఇప్పుడు నేను నిన్నేమన్నా అన్నానా? ఊరికి నోరుంది కదా, నా మీద ఎందుకు అరుతావు? నీకు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది. అసలు అత్తగారు నాకు గౌరవమే లేదు. నేను ఇంటికి వచ్చిన దగ్గర నుండి గౌరవం పొందుతున్న వ్యక్తులు అందరూ ఉన్నారు, ఒక్క మీరు తప్ప. మిమ్మల్ని ఎందుకు గౌరవంగా చూడలేదో మీకే బాగా తెలుసు. ఇలా ఇద్దరి మధ్య మాట పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అనామిక ఊరుకోమని చెబుతూనే ఉంటుంది. కానీ గొడవ మరికాస్త పెద్దదవుతుంది. అప్పుడే అవని భర్త శేఖర్ ఎక్కడికొస్తాడు. అవని, మా అమ్మతో మాట్లాడే పద్ధతిదేనా? మర్యాదగా లోపలికి వెళ్ళు. ఆమె అసలేమందో మీరు విన్నారా? మళ్ళీ నన్నే తిడుతున్నారు. మర్యాదగా లోపలికెళ్ళు అంటూ శేఖర్ మళ్లీ గట్టిగా అరుస్తాడు. అవని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శేఖర్ కూడా అక్కడి నుంచి అవని దగ్గరికి వెళ్తాడు. అసలు మీరు విషయం ఏంటో తెలుసుకోకుండా నా మీద ఊరికి ఎందుకు అరుస్తారో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ అమ్మగారు నన్ను ఊరికి తిడుతున్నారు. ఇక నేను అసలు భరించలేను. మనిద్దరం వేరే కాపురం పెడదాం. లేదంటే నేను అసలు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. అలా మాట్లాడుకవని, కొంచెం నువ్వే సర్దుకో. మా అమ్మ డబ్బు మనిషి అని నీకు తెలుసు కదా. కొంచెం చేతిలో డబ్బు పడితే ఆమె కుదురుగా ఉంటుంది. అందుకే మా వదిన చాలా తెలివిగా మిషన్ నేర్చుకుని ఇంట్లోనే బట్టలు కుట్టి ఆ డబ్బుని ఆమెకిస్తుంది. మా వదిన వచ్చిన కొత్తల్లో మా అమ్మ చేతిలో ఎన్ని తిట్లు తినిందో ఇప్పుడు నువ్వు బలవుతున్నావు అంతే. ఆ మాటలకి అవని ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను ఎప్పటి నుంచో శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, కానీ సరిగా పెట్టుబడి లేక ఆగుతున్నాను. నా పుట్టింటాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమో అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఏ మొక్కం పెట్టుకుని డబ్బు అడగాలి? నా భర్త దగ్గర అంతటి మాత్రంగానే ఉంది. నా దగ్గర బిజినెస్ చేసే తెలివితేటలు చాలా ఉన్నాయి, కానీ ఏం చేయను అని అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది అవని. కొంత సమయం తర్వాత అనామిక అవని దగ్గరికి వెళ్తుంది. అవని, అత్తగారి గురించి తెలిసి కూడా ఎందుకు నువ్వు ఊరికే బాధపడుతుంటావు? జరిగింది మర్చిపో. నువ్వు నీ ఆలోచనలతో ఏదైనా సొంతంగా బిజినెస్ చేయొచ్చు కదా. నువ్వు చాలా తెలివైన అమ్మాయివి, ఆ విషయం నాకు తెలుసు. నేను చాలా తెలివైన అమ్మాయినని నాకు తెలుసు. చక్కని ఆలోచన కూడా నా దగ్గరుంది, కానీ నా దగ్గర డబ్బు లేదు. అత్తగారిని అడిగినా నాకు డబ్బు ఇవ్వదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు నాకు చెప్పు, నా చేతినైనా సహాయం నేను చేస్తాను. చూడక్క, నేను శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఆ బిజినెస్ అయితే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎలాగంటే, నువ్వేమో కుట్టు మిషన్ని అక్కడ పెట్టావంటే శారీ కొనుక్కున్న వాళ్ళు బ్లౌజ్ ఖచ్చితంగా అక్కడే కుట్టిస్తారు. ఎందుకంటే వచ్చిన కస్టమర్లకి నీ గురించి నేను గొప్పగా చెప్తాను. అంటే నిజానికి ఉన్నదే చెప్తాను. నువ్వు బ్లౌజెస్ చాలా అద్భుతంగా కుడతావు. ₹1 తక్కువ కుడితే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరే కుట్టించుకుంటారు. ఇంకా మగ్గం వరకు కూడా నువ్వు స్టార్ట్ చేసావంటే అద్భుతంగా ఉంటుంది. మనిద్దరం 2 చేతుల మీద సంపాదించుకోవచ్చు. ఏమంటావు? నిజంగా నీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడా కూడా శారీ షాప్సే లేవు. అందరూ కూడా పట్నం వరకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నువ్వు చాలా తెలివైన బిజినెస్ని ఆలోచించావు. అది పెట్టడానికి ఎంత ఖర్చు అవ్వచ్చు? మనం తక్కువలో తక్కువ 2 నుండి 3 లక్షలు పెట్టుకుంటే చాలు. ముందు శారీ బిజినెస్ స్టార్ట్ చేసుకుని మగ్గం వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా షాప్ అంటావా, మనం అద్దెకిచ్చిన ఇల్లుంది కదా, వాళ్ళు వచ్చే నెల ఖాళీ చేస్తా అంటున్నారు కదా, దాన్ని మనమే తీసుకుంటే సరిపోతుంది. మనకి రెంట్ కూడా కలిసి వస్తుంది. అనామిక అదంతా విన్న తర్వాత అంతా బాగానే ఉంది, 3 లక్షలైతే సరిపోతుందా అని అడుగుతుంది. అందుకు 3 లక్షలైతే సరిపోతుంది అని సమాధానం చెప్తుంది. ఇక అనామిక ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. తన గదిలో నుంచి ఒక బ్యాగ్ తీసుకొచ్చి అవని దగ్గరికి వెళ్తుంది. అవనికి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఇలా అంటుంది. సరిగ్గా లెక్క పెట్టుకో, అవి మొత్తం 3 లక్షల రూపాయలు. ఇంత డబ్బు నీకెక్కడ దక్కా? ఇంకా ఎక్కడిది? నేను మిషన్ కుట్టిన డబ్బుల్లో కొంత డబ్బుని అత్తగారికి ఇస్తాను కదా, కొంత డబ్బు నేను దాచిపెట్టుకుంటాను. ఈ డబ్బుతో నేను నగలు చేయించుకుందాం అని అనుకున్నాను. ఆమెను గనక మనం అడిగితే డబ్బు ఖర్చు ఎందుకని అంటది. అందుకే ఆమెకు తెలియకుండా ఇలా దాచిపెట్టాను. వామ్మో, నేను కదక్క తెలివైన దాన్ని, నువ్వు అసలైన తెలివైన దానివే. అత్తగారి కళ్ళు కప్పి ఇంత మొత్తం దాచిపెట్టావంటే మామూలు విషయమా? ఏదేమైనా చాలా థ్యాంక్స్ అక్క. మొదటి పెట్టుబడి నీది, వచ్చిన దానిలో లాభం కూడా నీదే. నా ఐడియాకి, నేను చేసిన పనికి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు. మనం తీసుకొచ్చిన మెటీరియల్ అంతా క్లోజ్ అయిన తర్వాత ఫ్రెష్గా ఇద్దరం పార్ట్నర్షిప్ పెట్టుకుందాం. ఏమంటావు?
అందుకు అనామిక సరే అంటుంది. నెల రోజుల తర్వాత వాళ్ళొక షాప్ని ఏర్పాటు చేసుకుంటారు. ఓపెనింగ్ అవుతుంది. ఆ రోజు శారద అనామికతో ఇలా అంటుంది. ఈ షాపు పెట్టుకోవడానికి డబ్బులు ఎవరిచ్చారు? పోనీ బ్యాంకులో లోన్ పెట్టుకోవడానికేమో తతాంగం ఎక్కువగానే ఉంటుంది. తొందరగా డబ్బు అయితే రాదు. ఒకవేళ ఆ డబ్బు వచ్చినా చాలా లిటిగేషన్స్ ఉంటాయే. నాకు తెలిసి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇచ్చారేమో అత్తయ్య. తను దాని గురించి ఏం నాకు చెప్పలేదు. ఏదేమైనా మనం లాభపడతాం కదా అత్తయ్య. తను షాప్ పెట్టిందంటే నేను కూడా మెషిన్ ఇక్కడే పెట్టుకుంటే కస్టమర్స్ కూడా ఎక్కువ మందే వస్తూ ఉంటారు కదా, డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి, షాప్ ఖర్చు కూడా కలిసి వస్తుంది. అందుకు అత్తగారు సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం చాలా బాగా ముందుకు సాగుతుంది. కేవలం 4 నెలల్లోనే వాళ్ళు పెట్టిన డబ్బుకి 2 ఇంతలు వస్తుంది. తెచ్చిన మెటీరియల్ మొత్తం ఖాళీ అవుతుంది. అప్పుడు అవని అనామికతో ఇలా అంటుంది. అక్క, ఇదిగో నువ్విచ్చిన 3 లక్షల రూపాయలు, వచ్చిన లాభం 4 లక్షలు, మొత్తం 7 లక్షలు. మనం ముందు అనుకున్నట్టుగానే నా ఐడియాలజీకి, నేను చేసిన ఇక్కడ పనికి నువ్వెంత ఇచ్చినా నాకు ఇష్టమే. చూడవని, నాకు స్వార్థం లేదు. నీకు నేను 3 లక్షలు ఇచ్చింది నా సొంత చెల్లిగా భావించే. నీ తెలివితేటలు అత్తగారికి తెలియాలని నాకు చేతనైనంత సహాయం నేను చేశానంతే. నాకు లాభమే వద్దులే. ఆ 4 లక్షలు నువ్వే తీసుకో. ఇప్పటి నుంచి ఇద్దరం పార్ట్నర్స్గా ఉందాం. నువ్వు 2 లక్షలు, నేను 2 లక్షలతో మళ్ళీ మెటీరియల్ తీసుకొద్దాం. ఏమంటావు? నీది చాలా గొప్ప మనసు అక్క. నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ ఇప్పుడు అత్తగారికి నేను 2 లక్షలు తీసుకెళ్లి ఇస్తాను. అప్పుడు తను ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. అందుకు అనామిక సరే అంటుంది. ఇక ఆ 2 లక్షల లాభాన్ని తీసుకెళ్లి అవని అత్తగారికి ఇస్తుంది. అత్తగారు అది చూసి, ఏంటమ్మా ఎంత డబ్బే, ఏంటవనే ఇదంతా లాభమా? అవునత్తయ్య, మన షాప్ మీద వచ్చిన లాభం ఇదంతా. నీకెన్ని తెలివితేటలున్నాయమ్మాయి అవని. అనామిక కంటే నువ్వే చాలా తెలివైన దానివే. నీ ముందు అనామిక ఏం సరిపోద్ది? 2 లక్షల రూపాయలు 4 నెలలు సంపాదించావంటే అసలు గొప్ప విషయమే. ఆ అనామిక ఎత్తుంది నెలకి 10,000 లేక 15,000. ఒట్టి మట్టి బొర్ర. 4 నెలల నుంచి బిజినెస్ బాగానే ఉందని చెప్పింది. అయినా నా చేతిలో 20,000, 30,000 తప్ప ఏమివ్వదో. ఆ మాటలకి అవనికి చాలా కోపం వస్తుంది. డబ్బు మనిషి అని మళ్ళీ నిరూపించుకున్నారు అత్తయ్య. మీ నుంచి మేము ఎలాంటి సమాధానం అయితే వచ్చిద్దనుకున్నామో అదే వచ్చింది. అదిగోండి, అనామిక అక్కడ నిలబడి అంతా వింటుంది. ఆమెకి సమాధానం చెప్పండి. ఇన్ని రోజులు మీరు ఆమె చూపించిన ప్రేమ అంతా కపటమని చెప్పండి. అత్తగారు అనామిక వైపు చూస్తుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, మీరు డబ్బు మనిషి అని అందరూ అంటే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది. మీరు కేవలం డబ్బులు చూసి ఇష్టపడుతున్నారు. మేము మాత్రం మిమ్మల్ని మా అత్తగారిలా కాదు, అమ్మ అనుకుని భావించున్నాం. కానీ ఈరోజు చాలా బాధగా ఉంది అంటూ అనామిక ఏడుస్తుంది. అవని కూడా చాలా బాధపడుతుంది. ఇక వాళ్ళిద్దరినీ అలా చూసి అత్తగారు శారద కూడా బాధపడుతూ తన తప్పుని తాను తెలుసుకుని ఇలా అంటుంది. నన్ను క్షమించండి అమ్మా. ఇంకెప్పుడు నా నుంచి తప్పు జరగదు. ఇక డబ్బు విషయానికి వచ్చారు కదా, ఈ పాపిష్టి డబ్బు నాకు వద్దు. మీ సంపాదన మీ దగ్గర ఉంచుకోండి. నాకేం కావాలన్నా మీరు నాకు ఇస్తారు కదా అని అంటుంది శారద. ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అత్తగారి మనసు మారినందుకు ఆ రోజు వాళ్ళు పెద్ద సంబరమే చేసుకుంటారు. ఇక ఇద్దరు తోటికోడళ్ళు కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో పడతారు. అత్తగారు శారద ఉదయాన్నే నిద్రలేచింది. అత్తగారి ఇంటి ముందు అనామిక ఇల్లుంది. అనామిక ఇంటి ముందు జనాలు క్యూ కడుతున్నారు. దాన్ని చూసి శారద చాలా విచిత్రంగా అలా ఉండిపోతుంది. ఏంటి దాని ఇంటి ముందు అంతమంది జనం ఉన్నారు? కొంప తీసిపోయిందా? ఇది తొందరగా ఎందుకు పోతుందిలే, ఏదో ఘనకార్యం చేసి ఉంటది, అందుకే ఊరోళ్ళంతా వచ్చుంటారు. దీనికి ఇది తప్ప ఇంకొక పనే ఉంటది అని తొంగి తొంగి చూస్తూ ఉంటుంది శారద. అక్కడ వాళ్ళందరూ ఏదో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో శారద భర్త ప్రసాద్ అక్కడికొచ్చి, ఒసే, నాకీరోజు టిఫిన్ ఏమీ చేయబాకు. అనామిక ఏంటో గడ్డి సమోసాలు చేసిందంట. అందరూ చూసావా ఎట్ట ఎగబడి తీసుకెళ్తున్నారో? నేను కూడా అవి తినటానికి వెళ్తున్నాను. ఆ మాట వినగానే అత్తగారు కొంచెం ప్రసాద్ వైపు అలా చూస్తూ, గడ్డి సమోసానా? గడ్డి సమోసా ఏంటి? నేను ఎక్కడ వినలేదు. దాని ముఖంలాగా గడ్డిలాగా ఉంటదేమో. అది తింటవేంటి? దానికోసం మీరు పరిగెత్తడమేంటి? నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వెన్ని చెప్పినా సరే నా కోడలు ఈరోజు కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. తన వ్యాపారం విజయవంతం కావాలని నేను వెళ్ళి దీవించి ఆ సమోసాల రుచి చూసొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి అనామిక దగ్గర గడ్డి సమోసా తీసుకొని ఇంటికొచ్చి దాన్ని తింటూ ఉంటాడు. దాన్ని తింటూనే, అబ్బబ్బా అమోఘం, చాలా బాగుంది, నేనసలు ఇలాంటి సమోసా ఎక్కడా తినలేదు, చాలా చాలా అద్భుతంగా ఉంది, సూపర్ అంటే సూపర్ అని అంటూ ఉంటాడు.
ఏంటి నిజంగా సమోసా అంత బాగుందా? నాకెందుకో తేడా కొడుతుంది. అది వ్యాపారం ఈరోజు మొదలెట్టింది, 2 రోజులు మూత అసలు చూడండి, లేకపోతే గడ్డితో సమోసా చేయడం ఏంటి అని చాలా చిరాగ్గా మాట్లాడి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ అనామిక తన పని మొత్తం పూర్తి చేసుకుని తనకు ఆ రోజొచ్చిన ఆదాయాన్ని ఇంట్లో కూర్చొని లెక్కబెడుతూ ఉంటుంది. ఇంతలో భర్త రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటనామిక, వచ్చిన ఆదాయం ఎంత అని లెక్క పెడుతున్నావా? అవునండి, ఖర్చులు పోను మనకు 6,000 మిగిలే. ఒక్క రోజులో 6,000 రూపాయలు లాభం అంటే చాలా గొప్ప విషయం కదా. నిజమే అనామిక, ఇది చాలా గొప్ప విషయం. అంతటి లాభం ఎలా వచ్చింది? ఆ గడ్డి సమోసా అంత బాగా జనాలకి ఎలా నచ్చింది? గడ్డి సమోసా అని పేరు పెడతాం గాని అందులో నిజంగా పశువులు తినే గడ్డి ఉంటుందా ఏంటి? మనం స్వయంగా పెంచిన ఆకులతో చేస్తాం, అది చూడడానికి గడ్డిలాగే ఉంటుంది. అవును, ఆశ్చర్యంగా నాకే అర్థం కావట్లేదు. అసలు నాకు తెలియకుండా ఆ మొక్కలు నువ్వెక్కడ పెంచావు? నాతో పట్టండి, చూపిస్తాను అని వెనక ఉన్న ఖాళీ స్థలం దగ్గరికి వెళ్లి రమేష్కి చూపిస్తుంది. అక్కడ నిజంగానే గడ్డి మొక్కల్లాంటి మొక్కలు కొన్ని కనిపిస్తాయి. ఏంటి, ఇవి నువ్వు పెంచిన మొక్కలా? నిజానికి ఇది చూడ్డానికి అచ్చం గడ్డిలాగే ఉంటే నేనే మందు కొడదాం అనుకుంటున్నానే. ఇంకా నయం కొట్టలేదు. అసలు ఆ మొక్కలు ఎంత రేటో తెలుసా? ఈ కొంచెం మొక్కలే 1,500 పెట్టి తీసుకొచ్చాను. అయితే ఇవి 6 నెలలు బాగా గుబురుగా వస్తాయి, 6 నెలల తర్వాత ఎండిపోతాయి. వీటి రుచి తీయగా, పుల్లగా, కొంచెం ఘాటుగా, చాలా రుచిగా ఉంటుంది. ఆ మాటలు విన్న తర్వాత రమేష్కి కూడా వాటిని తినాలి అనిపిస్తుంది. నాకు కూడా ఇవ్వు అని అడుగుతాడు. అనామిక అప్పటికప్పుడు గడ్డి సమోసా తయారు చేసి అతనికిస్తుంది. అతను దాన్ని తిని చాలా అద్భుతంగా ఉందని పొగుడుతాడు. ఇక ఆ తర్వాత ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఎవరిచ్చావని అడుగుతాడు రమేషు. అప్పుడు అనామిక ఇలా అంటుంది. ఈ చెట్ల గురించి నా స్నేహితురాలు చెప్పింది. ఇది ఎవరో స్వయంగా కొత్త జాతి మొక్కల్ని ప్రవేశపెట్టారంట. ఈ మొక్కలు వంటకు సంబంధించిన మొక్కలు. ఈ రహస్యాన్ని మాత్రం ఎవరికి చెప్పొద్దండి. అందుకు రమేష్ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక గడ్డి సమోసా వ్యాపారం చాలా బాగా సాగుతుంది. సరిగ్గా 6 నెలలు గడిచాయి. 6 నెలల్లో వచ్చిన ఆదాయంతో ఆ చిన్న ఇంటిని కాస్త ఒక మంచి పెద్ద ఇంటిగా మార్చుకుంది అనామిక. ఇక గృహప్రవేశానికి శారదని కూడా పిలవటం కోసం రమేష్తో కలిసి అత్తగారింటికి వెళ్తుంది. వాళ్ళని చూసి శారద తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది. మావయ్య గారు, రేపు ఉదయం గృహప్రవేశం అనుకుంటున్నాము, మీరు అత్తయ్య గారు తప్పకుండా రావాలి. మీ అత్తయ్య సంగతేమో నాకు తెలియదు గాని నేను మాత్రం ఖచ్చితంగా వస్తానమ్మా. 10 లక్షలు పెట్టి ఇల్లు నువ్వు బాగా కట్టించుకున్నా. చూడ్డానికది ఇంద్రభవనం లాగా ఉంది. అయినా నిన్ను చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుందనామిక. ఎవరైతే నిన్ను పేదమ్మాయివి అని ఈ ఇంటికి కూడా రానివ్వలేదో వాళ్ళకి నువ్వు సరిగ్గా గుణపాఠం చెప్పేలాగా బాగా డబ్బు సంపాదిస్తున్నావమ్మా. వాళ్ళ మీద పగతోనూ నేను డబ్బు సంపాదించట్లేదు మావయ్య. నా నుంచి నలుగురిలో ఆమె అవమానం పొందకూడదని డబ్బు సంపాదిస్తున్నాను. మేమిద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన రోజు అత్తగారు నాతో ఒక మాట అన్నారు అని అనామిక అంతకు ముందు జరిగిన గతం గురించి చెప్పడం మొదలు పెడుతోంది. రమేష్ అనామిక పెళ్లి చేసుకుని ఇంటికొచ్చినప్పుడు శారద వాళ్ళిద్దరినీ చూసి, పోయి ఈ పేదింటి దాన్ని ఎందుకు చేసుకున్నావు? గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి, అటన్నిటిని వద్దనుకుని పోయావు. దాంతో నువ్వు సుఖంగా ఎట్టా ఉంటావురా? నలుగురిలో నా పరువేం గాను? ఇది నా ఇంటి కాళ్ళైతే అందరూ కూడా డబ్బు లేని దాన్ని చేసుకున్నావంటూ నలుగురు నా ముందు మాట్లాడుతూ ఉంటే నా తలని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి? మీ ఇద్దరు నా ఇంట్లో రావడానికి వీల్లేదు. కట్టు బట్టలతో ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎక్కడికో ఎందుకు వెళ్తానమ్మా? మన ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు అది నేను సంపాదించిందేగా, ఆ ఇంట్లోనే ఉంటాం. ఆ మాటలకి శారదేవి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ప్రసాద్ మాత్రం వాళ్ళిద్దరినీ దీవించి పిల్లా పాపలతో చల్లగా ఉండండి చెప్పి అతను కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ప్రస్తుత కథలోకొస్తే అనామిక ఇలా అంటుంది. ఆ రోజు అత్తగారన్న మాటలు ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నాయి. ఇంకొక 6 నెలలు ఇలాగే కష్టపడి బాగా డబ్బున్నదని అవుతాను. అప్పుడు నన్ను కోడలుగా అత్తగారు అంగీకరిస్తారని నమ్ముతున్నాను. అలా మాట్లాడి గృహప్రవేశానికి తప్పకుండా రావాలి అని చెప్పి మరొక్కసారి భార్యాభర్తలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత అత్తగారు తన మనసులో ఇలా అనుకుంటుంది. నా కోడలు మనసు చాలా మంచిది, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ ఇప్పుడు గనక అనామికాని నా కోడలుగా ఒప్పుకుంటే డబ్బు కోసం ఒప్పుకున్నానని అనుకుంటదేమో. చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచించాను గాని తన బంగారు లాంటి మనసును అర్థం చేసుకోలేకపోయాను అని అత్తగారు అనుకుంటుంది. గృహప్రవేశానికి వెళ్ళాలి అని ఉన్నా సరే తన మనసులో మాత్రం తెలియని ఏదో వేదన. ఇక ఆ రోజు ప్రసాద్ మాత్రం గృహప్రవేశానికి వెళ్తాడు.
ఇల్లు మొత్తం చూసి చాలా బాగుంది అని అనామికని రమేష్ని మెచ్చుకుంటాడు. అత్తయ్యగా రాలేదా మావయ్య? తను రాలేదమ్మా. తన గురించి ఆలోచించి నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోబాకు. తను ఎప్పుడిక్కడికి రావాలనుకుంటుందో అప్పుడే వచ్చుద్దిలే. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజే అనామిక తన గడ్డి సమోసా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా శారద చూస్తూనే ఉంటుంది. కొంత సమయం తర్వాత శారద తన స్నేహితురాలు కాంతానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. కాంతం హడావిడిగా శారద ఇంటికి వస్తుంది. ఏ వదినా, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేదాని వీటి అనారోగ్యం పాలవుతావని అసలు ఊహించలేదు. నీకేం కాకూడదని 100 దేవుళ్ళకి మొక్కుకొని వచ్చాను వదినే. నీకు మాత్రం ఏమీ కాదు. కాంతం, ఎవరో పోయినట్టు ఎందుకు అట్ట ఏడుతున్నావు? ఇక్కడ ఎవరో పోలా. నా ఆరోగ్యం అది బాగానే ఉంది. నువ్వేది పడితే అది ఊహించుకోబాక. హడావుడికి ఇక్కడికి రమ్మంది ఒక పని చెబుదామని. అవునా, ఏంటిది నా పని? నువ్వు అడగాలే కానీ ప్రాణమైనా ఇస్తాను. ఆ పనేంటో చెప్పు. ఏం లేదు, అనామిక గడ్డి సమోసా చేస్తుందంట కదా. వ్యాపారం బాగా సాగుతుంది, రుచి కూడా బాగుంటుందని అందరు చెప్పుకుంటున్నారు. నాకు కూడా నా కోడలు చేసిన గడ్డి సమోసా తినాలనుంది. కొంచెం దాన్ని తీసుకొని వస్తావా? ఓస్ అంతే కదా, నువ్వు సిట్టుకెత్తే అనామికనే ఇక్కడికి వచ్చుద్ది. నేను ప్రత్యేకంగా వెళ్ళి తేవాల్సిన అవసరమే లేదు. నువ్వంటే అంత గౌరవం ఆ అమ్మాయికి. అనవసరంగా నువ్వే ఆ బంధాన్ని చెడగొట్టుకుంటున్నావు. నా కాళ్ళతో కలిసి ఉండాలని ఉందే, కానీ పెళ్ళైన కొత్తలు అట్లా మాట్లాడాను కదా. ఇప్పుడు డబ్బు కోసం వచ్చిందని అనుకుంటుందని వెళ్ళట్లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ చాటుగా ప్రసాద్ వింటాడు. ప్రసాద్ తన మనసులో, అయితే నా భార్య మనసులో ఇలా ఉందన్నమాట. ఇప్పుడే ఈ విషయం అనామికకి చెప్పి ఇక్కడికి పంపిస్తాను అని అనుకొని అనామికతో విషయం చెప్తాడు. అనామికని ఇంటికి వెళ్ళమని చెప్తాడు ప్రసాద్. అనామిక ఆ గడ్డి సమోసా తీసుకుని శారద దగ్గరికి వచ్చింది. అనామికని చూసి అత్తగారు చాలా ఆశ్చర్యపోతారు. అత్తయ్య, మీకోసం వీటిని తీసుకొచ్చాను అత్తయ్య, తినండి. నేను మీ గురించి ఎప్పుడో తప్పుగా ఆలోచించింది లేదత్తయ్య. మీరెప్పుడు నాకు అమ్మలాంటి వాళ్ళు. నాకు తల్లి తండ్రి లేరు. అత్తయ్య మావయ్య నాకు తల్లి తండ్రి అనుకొని ఇంట్లో అడుగు పెడదామని నిర్ణయించుకున్నాను. అంతేగాని మీకున్న ఆస్తిపాస్తులను చూసి రమేష్ని నేను పెళ్లి చేసుకోలేదు. నిజానికి మీరన్న మాటల వల్లనే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. మీరు కనుక నన్ను ఇంట్లోకి రానిచ్చుంటే ఇంత గొప్పగా ఉండేదాన్ని కాదు. ఈ గొప్ప పేరంతా మీ వల్లే వచ్చింది అత్తయ్య అంటూ అత్తగారిని తెగ పొగిడేస్తుంది. ఆ మాటలు విన్న శారదకి చాలా బాధగా అనిపిస్తుంది. నన్ను క్షమించానామేక, నేను నీతో చాలా కఠినంగా ప్రవర్తించా. నిజానికి అది చాలా మేలు చేసిందని నువ్వు చెప్పడం నాకు ఆ బాధ మొత్తాన్ని తొలి చేసింది. ఏది ఆ సమోసాల టీ అని సమోసా తీసుకొని తింటుంది. అది చాలా అద్భుతంగా ఉంది అంటూ శారద కోడలు అనామికని పొగుడుతుంది. పక్కనే ఉన్న శారద స్నేహితురాలు కాంతం కూడా అనామిక తయారు చేసిన గడ్డి సమోసాని తీసుకొని తింటుంది. కాంతం ఎప్పటిలాగానే అద్భుతంగా ఉంది అని అనామికని పొగుడుతుంది. ఇక ఆ రోజు నుంచి అత్తాకోడలిద్దరూ కలిసిపోతారు. అందరూ కలిసి కొత్తగా నిర్మించిన ఇంట్లోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాదు, అత్తగారు శారద కోడలి గడ్డి సమోసా వ్యాపారంలో సహాయం చేయటం మొదలు పెడుతుంది. ఇక అత్తా కోడలిద్దరూ కలిసి పనిచేస్తున్న ఈ వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. మునుముందుకి అభివృద్ధి పదంలో లాభాల బాటలో అనామిక కుటుంబం వెళ్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.